డిఫరెంట్ హర్రర్ మూవీగా 'జిన్' సినిమా విడుదలైంది. అమిత్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే, హర్రర్ సినిమాలంటే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కంటెంట్ బాగుండి భయపెడితే చాలు, భయపడి మరీ సినిమా చూస్తారు ఆడియన్స్. ఒక సెక్షన్ అప్డేట్ ఆడియన్స్ అయితే వీటిని బాగా చూస్తారు. ఎలా ఉన్నా మినిమం గ్యారంటీ అని చెప్పొచ్చు. 'జిన్' మూవీ ఇది ఒక హర్రర్ చిత్రంలో విభిన్నమైన చిత్రమనే చెప్పాలి. 'కాంచనా' సినిమా నుంచి 'కంజూరింగ్' వరకు చాలానే హర్రర్ సినిమాలు చూసాం. ఇది కాస్త ముస్లిం కమ్యూనిటీ టచ్లో ఉన్న హర్రర్ మూవీ కావడం విశేషం. ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సూపర్ న్యాచురల్ పవర్స్ బేస్ చేసుకుని ఆత్మల కథ ప్రధానంగా సాగే చిత్రం ఇది. ఇలాంటి సినిమాలు మనం తెలుగులో రాలేదనే చెప్పాలి. అందుకే కథ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. అంతే చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కూడా అంత ఈజీగా అర్థం కాదు. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి, చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. కాలేజీ లైబ్రరీలో కుర్రాడు ఉండడం, ఆ కాలేజీ కింద ఆత్మలు తిరగడం, ఆయనకు వింత శబ్దాలు వినిపించడం, స్టూడెంట్తో పాటు నలుగురు కుర్రాలు ఒకే కాలేజీలో ఉండటం, వీళ్ళు ఆత్మలుగా తిరగడం, ఈ రెండు కథలను మిక్స్ చేసిన తీరు చూస్తే వావ్ అనిపిస్తుంది. అసలు ఊహకందని విధంగా ఇలాంటి కథలు రాయడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఈ విషయంలో డైరెక్టర్ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. అయితే ఆ అంశాలు తీసుకెళ్లిన తీరు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. కాకపోతే క్లారిటీ మిస్ అయింది. ఏం చెప్పాలనుకున్నా, ఏం చూపించాలనుకున్న క్లారిటీ మిస్ అయింది. దీంతో ఆడియన్స్లో కన్ఫ్యూజింగ్ క్రియేట్ అవుతుంది. ఇందులో జిన్ అనే ఆత్మలకు సంబంధించిన ప్రత్యేకత చెప్పడం బాగుంది. బయట పెడుతూనే ఎంగేజ్ చేసిన తీరు బాగుంది. అయితే సినిమా కథని మరింత క్లారిటీగా రాసుకుంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. విజువల్స్ పరంగా క్వాలిటీ మిస్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ ఏమాత్రం మెప్పించలేవు, బోరింగ్గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. ఒక ట్విస్ట్లు రివీల్ అయిన తీరు బాగుంది. ఎడిటింగ్లో మౌలి పాత్ర ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. దీనికి 2 పార్ట్ కూడా ఉంది. దానికి సంబంధించి చూపించిన విజువల్స్ బాగున్నాయి, అంచనాలు పెంచేలా ఉన్నాయి. అయితే ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. నలుగురు కుర్రాలు అదరగొట్టేశారు. మౌలి పాత్రలో సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన అమిత్ రావు సినిమా అటెన్షన్ మొత్తం తనపైనే తిప్పేసుకుంటాడు. మూవీకి ఆయనే హీరో అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. కళ్ళతోనే మెప్పించిన ఫర్ఫేజ్ సింబా తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తాడు. ప్రకాష్ తమిళనాడు కూడా మెప్పించాడు. మిగిలిన పాత్రలు పర్వాలేదు. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా బీజిఎం సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. అలెక్స్ ఆర్ఆర్ సినిమాకు నిలబెట్టింది. సునీల్ హను కెమెరా వరకు ఏమాత్రము ఆకట్టుకునేలా లేదు. విజువల్స్ క్లారిటీ మిస్ అయిందని మొత్తంగా చెప్పాలంటే హర్రర్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా అయితే నచ్చుతుంది. ఒకసారి చూసేయండి మరి.